తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సనాతన ధర్మంలో ఏదైతే ఒక ఆచారంగా చెప్పబడుతుందో దాని వెనకాల ఉన్న సైన్స్ని చూస్తూ వస్తున్నాం మన వీడియోస్ ద్వారా. సో ఇప్పుడు అలాంటి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం నల్లమోతు శ్రీధర్ గారి దగ్గరికి వచ్చేసాం, స్పిరిచువల్ గురు. అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో అండి. బాగున్నారా? ఏనండి సార్, ఇప్పుడు చాలామంది గుళ్ళకి వెళ్ళాలని చెప్తారు. మన సనాతన ధర్మంలో గుళ్ళకి వేరే వేరే ఆలోచనలతో వెళ్తారు. ఏ ఆలోచనలతో వెళ్తున్నారంటే, నార్మల్గా అయితే గుడి దగ్గర టికెట్ తీసుకున్నామా, దర్శనం ఎలా అవుతుంది, స్వామివారికి అన్నీ అరేంజ్ చేసేసామా అని ఆలోచనలతో కొంతమంది వెళ్తారు. కొంతమంది ఏమో ఇప్పుడు దర్శనం అవుతుందా లేదా, ఇంకెంత టైం పడుతుందో, ఎప్పుడు బయటకు వస్తామో, ఇలాంటి ఆలోచనలతో కొంతమంది బయటకు వెళ్తారు. కొంతమంది అసలు ఏం చెప్పినా గుడికి వెళ్తే మంచి జరిగిపోతుంది అన్న థాట్ ప్రాసెస్లో వెళ్ళిపోతారు. అసలు గుడికి వెళ్తే మనకి జరిగే మంచి ఏంటి, మనకి ఏ విధంగా మంచి జరుగుతుంది అంటారు? చాలామంది గుడికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుంటే నా లైఫ్ అంతా అద్భుతంగా జరిగిపోతుందనే భావనలో వెళ్తూ ఉంటారు హరిత గారు. మెయిన్ ఏంటంటే గుడికి వెళ్తే మంచి జరుగుతుంది. ఎలా మంచి జరుగుతుంది? వెన్ యు ఆర్ హై ఇన్ యువర్ ఎనర్జీ. ఎలాగంటే గుడికి వెళ్ళేటప్పుడు మన పర్సెప్షన్ ఎప్పుడు కూడా దేవుడిని చూస్తే, దేవుడి విగ్రహాన్ని చూస్తే కనుక ఇంకా అంత మంచి జరిగిపోతుంది అనే భావనలో ఉంటాం. అంటే రూపాన్ని చూస్తేనే మనకేదో అయిపోయిందని చెప్పేసి అనే భావనలో ఉండటం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే, ఎప్పుడెప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తామా, దేవుడిని చూస్తామా, దండం పెట్టుకుంటామా, ఓకే దర్శనం అయిపోయింది. సో చూడండి, ఎప్పుడైతే దర్శనం దాటి బయటకు వస్తారో అక్కడి నుంచి ఇక ఎప్పుడు వెళ్ళిపోదామని హడావుడిలో, ప్రసాదం ఎప్పుడు తీసుకొని వెళ్ళిపోదామని హడావుడిలో ఉంటారు. అంటే అక్కడ ద మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, మైండ్లో రూపాన్ని చూసామా లేదా, దేవుడి యొక్క ప్రతిరూపాన్ని చూసామా లేదా అని చెప్పేసి అని. వాస్తవంగా రూపం చూడటం ద్వారా ఏ మాత్రమూ కూడా ఎనర్జీ మనకు రాదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అయితే మరి గుడికి వెళ్ళడం అనవసరం అంటే రూపం చూస్తున్న ద్వారా, అంటే ఇప్పుడున్న మైండ్ సెట్లో చూస్తున్న ద్వారా అసలు రాదు. ఎందుకంటే గుడికి వెళ్ళటం అనేది ముఖ్యంగా అక్కడ ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్వయంభూ ఆలయాలు ఉంటాయి కొన్ని, అంటే భూమి నుంచి శివలింగాలు ఇలాంటివి ఆటోమేటిక్గా వచ్చిన విగ్రహాలు, లేకపోతే కనుక కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడు కానీ స్వయంభూ ఆలయాలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చే బై డిఫాల్ట్ వచ్చిన ఈ రాతిని పక్కన పెట్టండి. మామూలుగా ఎక్కడ ఏ గుళ్ళు అయినా కూడా కామన్గా ఉండేది ఏంటంటే కనుక గ్రానైట్ కానీ క్వార్ట్జ్ అని ఈ పర్టికులర్ రాళ్లతో తయారు చేయబడిన విగ్రహాలు ఉంటాయి. ఈ విగ్రహాల్లోకి శక్తి ఎలా వస్తుంది అంటే, మన గోపురాల ద్వారా కావచ్చు, ఇంటర్నల్గా యంత్రాలు, శ్రీ యంత్రం ఇలాంటివంతా కూడా ప్రతిష్ఠించేసి కాస్మిక్ ఎనర్జీ తీసుకునేదాకా సాక్రెడ్ జామెట్రీ దాంట్లో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు కూడా మంత్రోచ్చారణ ఇవి జరుగుతుంటాయి కాబట్టి, పూజలు క్రతులు జరుగుతుంటాయి కాబట్టి ఈ వోకల్ ఎనర్జీ అంతా కూడా అక్కడ పూజలు చేసే ఈ మంత్రపఠనం ద్వారా వచ్చే శక్తి ఏమవుతుందంటే కనుక డైరెక్ట్గా వెళ్ళేసి అది అక్కడ ఉండే రాయిలో మెర్జ్ అయిపోతూ ఉంటుంది, ద సటిల్ ఎనర్జీ రూపంలో. సో ఇదంతా కలిసి ఎక్కడ కాస్మిక్ ఎనర్జీ రూపంలో యూనివర్స్ నుంచి గాలి గోపురం ద్వారా వచ్చిన కాపర్ దీని దగ్గర నుంచి వచ్చి ఇంటర్నల్గా స్టెబిలైజ్ అయ్యే ఎనర్జీ కావచ్చు, కింద యంత్రం నుంచి వచ్చే ఎనర్జీ కావచ్చు, మంత్రాల ద్వారా వచ్చే ఎనర్జీ కావచ్చు, ఇలా ఇదంతా కలిసి విగ్రహంలో వచ్చి అట్ ద సేమ్ టైం అభిషేకం చేసేటప్పుడు అభిషేకం ఆ వాటర్ ద్వారాను ప్లస్ హైయెస్ట్ వైబ్రేషనల్ ప్యాటర్న్స్ అనేది వాటర్లో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో వాటి ద్వారా వచ్చే ఎనర్జీ కావచ్చు, ఇదంతా కలిసి మనకు అక్కడ ఉండే అభిషేకానికి వాడే వాటర్ నార్మల్ వాటర్ కాదుగా, నార్మల్ వాటరే. కాకపోతే ఏమవుతుందంటే మంత్రపఠనంతో వాటర్ మాలిక్యూల్ వచ్చేటప్పటికి, వాటర్ మాలిక్యూల్స్ మీరు చూస్తే కనుక ఎప్పుడైనా ఇంకొక ఎగ్జాంపుల్గా వేరేగా చెప్పాలంటే, వాటర్ని ఎప్పుడైనా కానీ ఒక 2 గ్లాసెస్ తీసుకోండి. 2 గ్లాసెస్ తీసుకొని ఒక గ్లాస్లో ఒక 2 సేమ్ వాటర్ వేసి ఒకదాన్ని యూఆర్ గుడ్ అని చెప్పేసి, ఇంకో దాన్ని యూఆర్ బ్యాడ్ అని చెప్పేసి అని రోజుకు 10 సార్లు అనండి. ఒక 2 రోజులు అలా అనండి. ఆ గ్లాస్ దగ్గరికి వెళ్ళేసి ఏది గుడ్ అని చెప్పేసి అంటున్నారో దాని యొక్క మాలిక్యూలు, ఏది బ్యాడ్ అంటున్నారో దాని మాలిక్యూల్ని మీరు మైక్రోస్కోప్లో చూస్తే కనుక గుడ్ అనే వాటర్ మాలిక్యూల్ వచ్చేటప్పటికి ఒక ఫ్లవర్స్ లాగా, లతల్లాగా చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది. బ్యాడ్ అని ఏ వాటర్ అంటున్నామో దాన్ని మైక్రోస్కోప్లో పరిశీలిస్తే కనుక దాన్ని గడ్డకట్టిన తర్వాతే మనకి మాలిక్యూల్ తెలుస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ వాటర్ని గడ్డకట్టిన తర్వాత మైక్రోస్కోప్తో చెక్ చేస్తే కంప్లీట్ ఈ మాలిక్యూల్ ఒక డెవిల్ షేప్లో, డెవిల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అడ్డదిడ్డమైన షేప్స్లో తయారవుతుంది. అంటే మనం మాట్లాడే మాటలకి వాటర్ రియాక్ట్ అవుతుంది. ప్రతి పదార్థం, సృష్టిలో ఉండే ప్రతి పదార్థం కూడా అది రియాక్ట్ అవుతూ ఉంటుంది. మనకు తెలియదు.
ఓకే. సో ఆ రియాక్ట్ అయ్యే సో అందుకని ఆ ఎఫెక్ట్ మన మీద కూడా ఉంటుంది కదా సార్? మరి ఇప్పుడు ఒకవేళ ఆ 100% వాటర్ తాగామనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నారు మీరు, ఇక్కడ ఒక 10 మంది ఇంతకుముందు ఒక అరగంట సేపు గొడవ పడి వెళ్ళిపోయారు, మీరు వచ్చారు, వచ్చినప్పుడు ఈ వాటర్లో ఇక్కడ ఉండే వాటర్లో దాని ఎనర్జీ ఫీల్, ఆ గొడవ పడిన వ్యక్తులు ఎక్కువ ఎమోషనల్ ప్లస్ వాళ్ళ మాటల ద్వారా ఇది అబ్జర్వ్ చేసుకున్న మాలిక్యూల్స్ అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీ ఫీల్ అంతా కూడా పెనట్రేట్ అయ్యేసి ఆ వాటర్ మనం తాగినప్పుడు తెలియకుండానే ఒక రకమైన ఎనర్జీ ఏర్పడుతుంది. అంటే వంట చేసే వాళ్ళ మైండ్ సెట్ కూడా ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా తీసుకునే ఫుడ్, అందుకనే ఎప్పుడు కూడా ఆహారం వండేటప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి అనేది, తినేటప్పుడు ప్రశాంతంగా ఉండాలనేది వీటన్నిటిలో. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ బయటే తినేస్తున్నారు, అంటే ఆ ఎఫెక్ట్ అంతా మన మీద ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా కూడా వండేటప్పుడు, డెలివరీ బాయ్ డెలివరీ చేసేటప్పుడు, ప్లస్ బయట ట్రాఫిక్, అన్నిటి యొక్క పొల్యూషనల్ ఎనర్జీ ఫీల్డ్ మొత్తాన్ని కూడా ఆహారం కానీ నీళ్లు కానీ అబ్జర్వ్ చేసుకొని వాటిని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. అందరూ వచ్చి పెస్టిసైడ్లు వాడుతున్నారు, లేకపోతే క్వాలిటీ ఫుడ్ దొరకట్లేదు అని చెప్పేసి తిట్టుకుంటారు. కానీ క్వాలిటీ ఫుడ్ కన్నా కానీ పెస్టిసైడ్లు వీటన్నిటికంటే అక్కడ ఉండే ఎనర్జీ ఫీల్డ్ని అబ్జర్వ్ చేసుకున్న దాని ద్వారా వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. గుడి ప్రాంగణంలోకి వెళ్ళే ముందు అసలైన ఎనర్జీని మనం చూడాలని అంటే అసలు మనం ఏ మైండ్ సెట్తో వెళ్ళాలంటారు గుడికి? సో ఎప్పుడైతే అక్కడ హైయెస్ట్ ఎనర్జీ ఉంటుందో, మనం అనుకున్నట్లు మంత్రాల ద్వారా వీటన్నిటి ద్వారా ఆ ఎనర్జీ అనేది ఎవరికి మ్యాచ్ అవుతుంది అంటే అదే లెవెల్ ఆఫ్ ఎనర్జీతో ఉన్న వాళ్ళతో రిజనేట్ అవుతుంది. రిజనేట్ అంటే రెసినెన్స్ ఎఫెక్ట్ అనేది ఫిజిక్స్లో ఉంటుంది. ఏ రెండు అంటే ఒకే రకం మంచి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు. చెడ్డ వ్యక్తులు ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరు మంచి స్నేహితులు అవుతారు. ఎందుకు? వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని వైబ్ అంటాం, వాళ్ళ వైబ్ని, వాళ్ళ ఫ్రీక్వెన్సీని, వాట్ ద ఫ్రీక్వెన్సీ దే ఆర్ ఎమిటింగ్ ఫ్రమ్ దేర్ ఎనర్జీ ఫీల్డ్ అనే దాన్ని బేస్ చేసుకొని అక్కడ పీపుల్ కనెక్ట్ అవుతూ ఉన్నారు. అంటే గుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు గుడిలో హయ్యెస్ట్ ఎనర్జీ ప్యాటర్న్లో ఉండే విగ్రహం ఎదురుగా ఉన్నప్పుడు మన దృష్టి అంతా కూడా మన సమస్యల మీదో, లేకపోతే బయట జస్ట్ తోపులాట జరిగిందని చెప్పేసి అంతకుముందు వాళ్ళు వీళ్ళతో తోపులాటకు గురయ్యేసి వెళ్ళి దేవుడి ముందుకు వెళ్ళి మొక్కుబడికి నిలబడితే మన ఎనర్జీ చాలా లోగా ఉంది, ఎదురుగా దేవుడి యొక్క విగ్రహం యొక్క ఎనర్జీ వచ్చేటప్పటికి హయ్యెస్ట్ పొటెన్షియల్లో ఉంది. సో హయ్యెస్ట్ పొటెన్షియల్లో ఉన్నది ఎప్పుడు కూడా మన లోయెస్ట్ పొటెన్షియల్కి రీచ్ కాలేదు. సింపుల్గా అందుకేంటంటే దండం పెట్టుకున్నాం అన్నట్లుంటుంది తప్పించేసి ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. సో ఎప్పుడు కూడా గుడికి చాలా ప్రశాంతంగా వెళ్ళాలి. అందుకని మీరు చూడండి, చాలా గుళ్ళల్లో ఇప్పుడు తగ్గిపోయినాయి, కానీ మంగళ వాయిద్యాలు మొరటి దగ్గర నుంచి ఉంటాయి. స్టార్టింగ్లో వచ్చి డ్రమ్స్ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తాయి. ఆ తర్వాత వీణ, ఆ తర్వాత ఫ్లూట్ వచ్చేటప్పుడు థ్రోట్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. సో మెల్లగా ఫ్లూట్ సౌండ్ వినపడుతూ ఉందంటే కనుక ఆ మూమెంట్లో ఒక 5 నిమిషాల పాటు స్పెండ్ చేస్తే కనుక మన థ్రోట్ చక్ర యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ వాయిద్యాలన్నీ దాటిన తర్వాత రకరకాల దూరాలు దాటుకుంటా లోపలికి వెళ్ళేటప్పటికే ఫైనల్గా మనిషి ఎనర్జీ ఫీల్డ్ కామ్ డౌన్ అవుతుంది. కాబట్టి చాలా ప్రశాంతమైన స్థితికి వెళ్తాడు, కాబట్టి హైయర్ ఎనర్జీ ఫీల్డ్లోకి వెళ్తాడు, కాబట్టి అప్పుడు దేవుడు కనెక్ట్ కాగలుగుతాడు. అలాంటి ఏర్పాటు గతంలో ఉండేది. సో ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో భక్తులు తాకిడి ఎక్కువ అవటం వల్ల కావచ్చు, లేకపోతే బయట టికెట్ కౌంటర్స్ దగ్గర నుంచి ప్రతి దగ్గర తోపులాటలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మన దృష్టి అంతా ఎంతవరకు ఎంత త్వరగా దర్శనం చేసుకుందామా దీని మీద ఉంటుంది. సో త్వరగా దర్శనం చేసుకోవాలనుకునేది యు ఆర్ నాట్ ఇన్ ద హయ్యర్ వైబ్రేషనల్ ప్యాటర్న్. సో హయ్యర్ వైబ్రేషనల్ ప్యాటర్న్లో లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళేసి ఊరికి నిలబడి తప్ప ఏముంటుంది? సో మరి జనరల్గా మనం దేవుడి కథలు విన్నా, దేవుడిని తలుచుకుంటూ వెళ్ళినా కూడా మనం ఒక స్లో మైండ్లోనే వెళ్తాం కదా సార్, అప్పుడు కూడా మనం కనెక్ట్ అవ్వలేమంటారా? మీరు అదే కొంతమంది మీరు చూడండి, ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా కొంతమంది బయట ప్రపంచంతో పక్కన తోపులాటతో దేంతో సంబంధం లేకుండా వాళ్ళు జస్ట్ జపం చేసుకుంటున్నాం, లేకపోతే కనుక వాళ్ళ మైండ్తో వాళ్ళు ఉంటూ ఉంటారు. సో అలాంటి స్థితిలో వెళితే కనుక అదొక అద్భుతమైన విషయం. ఎందుకంటే యూ హ్యావ్ టు మాడ్యులేట్ యువర్ ఎనర్జీ ఫీల్డ్. గుడిలోకి వెళ్ళిన తర్వాత కొంతమంది దృష్టి ఎలా ఉంటుంది, ఇప్పుడు పక్కన వీఐపీ దర్శనం ఎవరో ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు అనుకోండి. సో ఇక్కడి నుంచి నిలబడేసి నేను అప్పటికే ఒక అరగంట నుంచి నేను వెయిట్ చేస్తున్నాను అనుకోండి. సో నేను వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు నా భావన ఎలా ఉంటుందంటే, నేను ఎంతసేపు వెయిట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి 5 నిమిషాలు చేసుకుంటున్నారు అని చెప్పేసి అని నేనేం చేస్తున్నాను, ఎదురుగా విగ్రహం ఉంది, విగ్రహాన్ని చూడకుండా విగ్రహం దగ్గరికి ఎప్పుడు వెళ్తానని చెప్పేసి అన్న దృష్టి కన్నా కానీ, ఆ ఎనర్జీని పెంచుకోవడమే దృష్టి కన్నా కానీ, విఐపీ దర్శనంలో వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారని చెప్పేసి అని ఐఆమ్ లోయింగ్ మై ఎనర్జీ ఫీల్డ్. ఇప్పుడేమో వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన ఎనర్జీ తగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఒక రకమైన అసూయకి ద్వేషానికి గురవుతున్నాం కదా. వాళ్ళు
అసూయ అనేది లోయెస్ట్ వైబ్రేషన్ ప్యాటర్న్, ఓ 200 హెడ్స్ అనుకోండి. దేవుడు అక్కడ 1000 హెడ్స్లో ఉంటే మీరు 200 హెడ్స్లో పడిపోతే కనుక దేవుడు ఎక్కడ కనెక్ట్ అవుతాడు? రెండో థింగ్. సో ఇక్కడ జనాలు క్యూలో ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అక్కడ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? నేను వీళ్ళందరిని పక్కన పెట్టేసి నేను ముందే వెళ్ళిపోతున్నాను అని చెప్పి అహంలో వెళ్తాడు. అహం కూడా లోయెస్ట్ ఎనర్జీ. సో అతను విఐపి క్యూలోకి వెళ్ళేసి త్వరగా వెళ్ళి దేవుడి దగ్గర నిలబడ్డా కూడా అతనిలో నేను అందరినీ పక్కన పెట్టి చాలా ఫాస్ట్గా వచ్చాననే ఫీలింగ్లో ఉంటే కనుక విఐపి క్యూలో వెళ్ళినా కూడా దేవుడు అక్కడ ఎనర్జీ అతను కనెక్ట్ కాదు. అంటే ఇండైరెక్ట్గా ఏం చేశారు? ఒకళ్ళనొకళ్ళు గమనించుకుంటా వెళ్ళి దేవుడిని గమనించుకుంటూ ఒకళ్ళొకళ్ళు గమనించుకుంటా వెళ్ళేసి అటు విఐపి క్యూలో ఉన్న వ్యక్తి లో అయిపోయాడు, జనరల్ క్యూలో ఉన్న వ్యక్తి కూడా లో అయిపోయాడు. సో వాట్ ఈస్ ద పాయింట్? ఫైనల్గా ఇద్దరు కనెక్ట్ కాలేదు. సో అందుకని ఏంటంటే దర్శనం ఎప్పుడు అవుతుంది, ఎంతసేపు అవుతుంది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే కనుక ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆ ప్రాంగణంలోకి వెళ్ళేటప్పుడు కనీసం 20-25 మినిట్స్ పాటు ఆ ముందు నుంచే మెంటల్గా కామ్ డౌన్ చేసుకుంటూ, వీలైతే మంత్ర జపం చేసుకుంటూ కానీ, లేకపోతే జస్ట్ ఏం పట్టించుకోకుండా ఎక్కడ దృష్టి పెట్టకుండా కామ్ డౌన్ చేసుకొని వీలైతే వీలైనంత వరకు లైఫ్లో హ్యాపీగా ఉన్న మూమెంట్స్ని గుర్తు తెచ్చుకున్నా కానీ ఎనర్జీ పెరుగుతుంది. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాళ్ళకి వాళ్ళు ఇదైన సిచ్యువేషన్స్ కూడా తెలుసుకుంటే ఎనర్జీ ఫీల్డ్ పెరుగుతుంది. ఎనర్జీ ఫీల్డ్ పెరిగినప్పుడే దేవుడు కనెక్ట్ అవుతాడు, హై ఎనర్జీలో ఉన్నప్పుడు. సార్ మరి గుడిలో మూల విరాట్ని గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఇంకా చాలా చిన్న చిన్న దేవుళ్ళు ఉంటారు కదా సార్, మరి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటాం, అది ఎందుకంటారు సార్? అంటే ఎక్కడైనా అంటే మీరు చిన్న చిన్న దేవతలైనా కూడా వాళ్ళ యొక్క లక్షణాలను బేస్ చేసుకుని ఉంటుందండి. ఇప్పుడు ఒక్కొక్క లక్షణాలు, ఇప్పుడు ఆంజనేయుడు అనుకోండి, హనుమంతుడు అంటాం. హనుమంతుడు ఎలా అంటే ధైర్యానికి ప్రతీక. ధైర్యం అనేది వాస్తవంగా ఇవన్నీ కూడా ఆర్కిటైప్స్ అంటారు. ఆర్కిటైప్ అంటే ఏంటంటే ఒక రూపాన్ని తలుచుకుంటే ఆటోమేటిక్గా మన ఎనర్జీ ఫీల్డ్ అనేది రిజనేట్ అయ్యేసి దాని లక్షణాలు మనలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలాంటి రూపం? ఉదాహరణకి కొంతమందికి బ్లడ్ని చూస్తే కనుక భయం వేస్తుంది. బ్లడ్ అనేది ఒక రూపం. ఎవరో రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, బ్లడ్ని చూడంగానే లోపల భయం అనే ఎనర్జీ స్టిమ్యులేట్ అయింది. ఓకే, బ్లడ్ అనేది ఏంటి? ఒక రూపం. వినాయకుడు అంటే కనుక ఒక రకమైన చెప్పాలంటే విఘ్నాలు తొలగిస్తాడని చెప్పేసిన భావన. సో పొద్దున్నే బయటికి వెళ్ళేవాళ్ళు, స్నానం చేసి రెడీ అయిపోయి బయటికి వెళ్ళేవాళ్ళు. ఈ విధంగా దండం పెట్టుకొని వినాయకుడిని దండం పెట్టుకోగానే ఏం జరుగుతుంది? దండం పెట్టుకునేటప్పుడే తెలియకుండా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఎవ్రీథింగ్ మంచిగానే జరుగుతుందని చెప్పేసి అని ఇంటర్నల్ వైబ్రేషన్ ప్యాటర్న్ రైజ్ అవుతుంది. ఓకే. సో దేవుడు ఏం చేయడు, ఆయనకి దండం పెట్టడం వల్ల మన మైండే మారుతుంది కంప్లీట్. అంటే మనకే దేవుడి పట్ల ఉండే అండర్స్టాండింగ్ వలన మన సబ్కాన్షియస్ మైండ్లో వచ్చే హైయెస్ట్ పొటెన్షియల్ పాజిటివ్నెస్. సో ఇప్పుడు విగ్రహాల్లో మనకి టెంపుల్స్లో వచ్చి అక్కడ మంత్రాల ద్వారా వీటన్నిటి ద్వారా ఎనర్జీ బ్రహ్మాండంగా ఉంటుంది. అలా కాకుండా మనం ఇళ్లలో చేసుకునేటప్పుడు, లేకపోతే మీరు పక్క దేవాలయంలో కూడా పక్కన ఉండే ప్రాంగణంలో ఉండి చిన్న చిన్న దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ సరౌండింగ్ స్పేస్లో ఉండే మంత్ర జపం ద్వారా వచ్చేదంతా కూడా ఆ గ్రానైట్ రాళ్ళు, క్వార్ట్జ్ రాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటాయి. వాటికి కూడా శక్తి ఉంటుంది. 100% శక్తి ఉంటుంది. శక్తి ఎక్కడికి వెళ్ళదు. కాకపోతే ఎవరికి ఏ స్థాయిలో అందుతుంది అన్నది యువతల వ్యక్తి యొక్క ఎనర్జీ ఫీల్డ్ని బేస్ చేసుకుని ఆధారపడి ఉంటుంది. అయితే దేవుళ్ళకి ఇప్పుడు మన ఆచారాల ప్రకారం పూజారులు చేసేవన్నీ క్రతువులు కూడా జరుగుతూనే ఉంటాయి. కంప్లీట్గా వాళ్ళు ఎప్పుడు ఫుల్ ఎనర్జెటిక్గానే ఉంటారు. 100%. కానీ మనం వెళ్ళేది మన దృక్పథమే మార్చుకోవాలంటారు. ఖచ్చితంగా. యాజ్ ఏ భక్తుడిగా వచ్చేటప్పటికి మనం అలా కనెక్ట్ కాకుండా సింపుల్గా ఏంటంటే దండం పెట్టుకుంటే దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పేసి అనే పద్ధతిలో ఉంటే కనుక మీరు ఇంటర్నల్గా కుంచుకుపోయి భయపడుతూ, లేకపోతే కనుక ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతూ, లేదా ఎవరి పట్ల కోపమో ద్వేషం కలిగి ఉండేసి నా లైఫ్లో నాకేమో సరిగ్గా జరగట్లేదని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ ఫీలింగ్తో దేవుడు ముందుకు వెళ్ళి మీరు దండం పెట్టుకున్నా కూడా ఎలాంటి మంచి జరగదు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కోల్పోతారో మీ మనస్సు, శరీరము, మైండు, బాడీ, అలాగే టైము, స్పేసు, గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వీటిని అధిగమించాలి. చాలామంది ఏం చేస్తుంటారు, నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి గుళ్ళో నుండి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. సో టైం అనే యొక్క పర్సెప్షన్ ఉండకూడదు. టైం దాటిపోయినప్పుడే ఇప్పుడు అక్కడ ఉండే దేవుడు యూనివర్స్ ఎప్పుడు కనెక్ట్ అయ్యింది? వెన్ యూ గో బియాండ్ యువర్ ద టైం. మనం టైంలో ఉండిపోయేసి ఓకే నేను ఎక్కడికి వచ్చాను, అయిపోయింది, దర్శనం అయిపోయింది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనే థాట్లో ఉంటే ఇది మీరు రోజు చేసే ఆఫీసు పనో ఇంట్లో పనో టైప్ టాస్క్ కాదు. ఇది జస్ట్ మెకానికల్గా అయిపోతుంది. మెకానికల్గా అయిపోయేసి ఇక మనిషికి
దేవుడికి దండం పెట్టుకున్నా నాకు పుణ్యం వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక చిన్నపాటి ఇప్పుడు భ్రమ. దండం పెట్టుకున్నాను నాకు పుణ్యం వస్తుందని ఒక చిన్న థాట్ వల్ల ఏమవుతుందంటే కొంత ఎనర్జీ ఫీల్డ్ రైజ్ అవుతుంది, కొంత ఇంప్రూవ్ అవుతాడు. అది ఇంప్రూవ్ అవ్వడం చెప్పలేము, అందుకని ఇంప్రూవ్ అవుతున్నాడు కాబట్టి మళ్ళీ వెళ్తున్నారు. తెలిసి కానీ తెలియక కానీ వెళ్తే ఇలా జరుగుతుందని చెప్పి చాలామంది ప్రవచనకర్తలు, చాగంటి గారు లాంటి వాళ్ళు, గరికపాటి గారు లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో దానికి రీజన్ ఈ మంచి జరగడం, కొద్దిగా ఓకే వెళ్ళాను దండం పెట్టుకున్నా చాలా మంచి జరిగింది, మంచి జరుగుతుందని ఇంటర్నల్గా అతను ఏం చేస్తున్నాడు, ఆ భావన వచ్చిన వెంటనే అతని ఎండోక్రైన్ సిస్టంలో అతని శరీరంలో కెమికల్ ఫ్యాక్టరీ ఏం చేస్తుందంటే కనుక హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేసి అతను ఒక ప్రెజెంట్ ఫీలింగ్కి అబ్బా ఎంత బాగుంది రిలాక్సేషన్ అనే ఫీలింగ్ అని కలిగిస్తుంది. రెండో థింగ్ ఏంటంటే ఇతని ఎనర్జీ ఫీల్డ్ ఎలా ఉన్నా కూడా మెయిన్ ఏంటంటే అక్కడ ఉండే మంత్రాలు ఇవంతా కూడా తెలియకుండా మైండ్ని పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి కామ్ డౌన్ చేస్తాయి. అంటే ఇతను లో ఎనర్జీ ఫీల్డ్లో వెళ్ళినా కూడా సరౌండింగ్ స్పేస్లో ఉండే అంటే గొడవ జరిగేటప్పుడు వెళ్తే మనకు మైండ్ అల్లకల్లోలంగా ఎలా ఉంటుందో ప్రశాంతంగా ఉన్న దగ్గరికి వెళ్తే మైండ్ కామ్ అయ్యిద్ది. ఆ కామ్నెస్నే నాకు వచ్చే గొప్ప బెనిఫిట్ అనుకుంటున్నాడు, కానీ తాను మొత్తాన్ని కోల్పోయి చాలా ప్రశాంతంగా ఉంటే కనుక తను హైయర్ వైబ్రేషన్ ఉంటే అంతకంటే 100 రెట్లు రిజల్ట్ పొందొచ్చు. నెక్స్ట్ అక్కడ గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళ మిగతా భక్తులు వస్తారు కదా సార్, వాళ్ళ వైబ్ కూడా మన మీద ఎఫెక్ట్ ఉంటుందిగా. వాళ్ళ వైబ్ అంటే అక్కడ హైయెస్ట్ పొటెన్షియల్ ఉండే గుడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వరకు వాళ్ళ ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్ని న్యూట్రలైజ్ చేసుకుని వస్తారు. చాలా వరకు వాళ్ళు కామ్ డౌన్ అయ్యేసి సరెండర్నెస్తో దేవుడికి శరణాగతితోనే వస్తూ ఉంటారు. కొంతమంది చాలా హైగా ఉంటే ఉండొచ్చు, కానీ దేవుడి విగ్రహం అనేది ఎమిట్ చేసే ఎనర్జీతో పోలిస్తే ఇక్కడ మిగతా భక్తుల ద్వారా వచ్చే ఎనర్జీ అనేది పెద్ద మన మీద ప్రభావం చూపించలేదు. అందుకని మన వైబ్రేషను అక్కడ చూడండి, మీరు చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను లోగా ఉన్నాను అనుకోండి, నేను లోగా ఉండేసి ఇంతకుముందు ఆ గేట్ దగ్గర ఎవరో సంథింగ్ తోసేశారని చెప్పేసిన ఫీలింగ్లో వచ్చి ఇక్కడ నిలబడ్డాను దేవుడి ముందు, మీరు కూడా ఎదురుగా వచ్చి నిలబడ్డారు. సో మీకు కూడా ఇంతకుముందు జస్ట్ ఒక 1 minute 2 minutes బ్యాక్ అదే అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది. సో నేను చిరాకుగా ఉన్నప్పుడే తెలియకుండా నేను మీ వైపు చూస్తాం, మీరు కూడా చిరాకు ఫేస్ పెట్టడం, నేను చిరాకు ఏంటంటే ఇలాగని చెప్పేసి అనుకోవడం జరిగింది. అంటే ఇద్దరు కూడా రెజినేట్ అయ్యే ఫ్రీక్వెన్సీలో ఉన్నాం కాబట్టి లో వైబ్లో ఉన్న వాళ్ళు ఇద్దరు కనెక్ట్ అవుతారు. అక్కడ హై వైబ్ ఉన్న దేవుడు ఉన్నా కూడా మనకు పట్టకుండా మనం ఏం చేస్తున్నాం అంటే కనుక ఈ గుళ్ళన్నీ ఎట్లా తయారైపోయింది అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పి చిరాకు కంప్లైంటింగ్ చేసుకుంటూ ఉంటాం. అందుకనే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన వైబ్రేషన్ పెంచుకోవడం కోసం వెళ్తున్నాం. సో హై వైబ్లో ఎమిట్ అయితే మాత్రమే దేవుడు కనెక్ట్ అవుతాడు. అండ్ ఆ ప్రసాదాల్లో కూడా ఆ దేవుడి వైబ్రేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే మంత్రోచ్చారణ ప్రసాదాల చుట్టూ కూడా చేస్తారు కాబట్టి ప్రసాదం తిన్న పుణ్యం అని చెప్పి ఇందుకే అంటారేమో బహుశా. ప్యూరిఫైడ్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ టాపిక్. థ్యాంక్ యూ.